కడుపు, మెదడు ఈ రెంటికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. కడుపులో అలజడికి, కడుపులో వచ్చే అసౌకర్యానికి, మెదడులో ఉండే అసౌకర్యానికి సంబంధం ఉంది. మిగిలిన ఆర్గాన్స్ ఎలా ఉన్నప్పుడు కూడా మెయిన్ కడుపుకి సంబంధించి మెదడుకి చాలా సంబంధం ఉంది. మెదడు ప్రశాంతంగా ఉన్నట్లయితే కడుపు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మెదడు సమస్యలతో ఉంటే కడుపు కూడా సమస్యలతో ఉంటుంది. మెదడులో ఏదైనా లోపం ఉన్నట్లయితే ఖచ్చితంగా అది కడుపులో కనపడుతూ ఉంటుంది. అపసవ్యమైన ఆలోచన జరిగినట్లయితే ఇక్కడ అజీర్ణ సమస్య వస్తుంది. ఇంకా ఒత్తిడి గాని, ఏ విధమైనటువంటి భయం, ఆందోళన ఇవన్నీ కూడా మనసులో గూడు కట్టుకుంటే ఖచ్చితంగా దాని ప్రభావం కడుపు మీద ఉంటుంది. జీర్ణ సమస్యలొస్తాయి. అల్సర్‌లొస్తాయి. ఇతర అనేక ఒక అజీర్తి చాలు గదా! ఏం తిన్నా అరక్కపోతే సమస్య. అప్పుడు మనం ముందు మెదడుకి బానిసవుతాం. అది చెప్పినట్టు వింటాం. తర్వాత నెమ్మదిగా కడుపు చెప్పినట్టే వింటాం. అంటే దానికి నచ్చిన ఫుడ్డే మనం తినాల్సిన పరిస్థితొస్తుంది. అంటే మనకు కావాల్సిన తినాలనిపించిన తిండి తినలేని పరిస్థితి. అవి కోరినటువంటివి ఏవుంటాయో అవే తినాల్సిన పరిస్థితి. అవి ఒప్పుకొని తినలేని పరిస్థితి. కడుపెందుకు ఒప్పుకోదు అంటే మెయిన్ దాని ఆధారమైనటువంటి మెదడు అక్కడ సమస్య ఉంది. అక్కడ సమస్య బిగినవుతుంది. ఇక్కడ ప్రాబ్లమ్ అవుతుంది. ఇక్కడ ఆరోగ్య సమస్యగా మారుతుంది. తిండి తిప్పలో తేడా వస్తుంది. దాని ద్వారా శరీరం నీరసం అవుతుంది. మళ్ళీ దీని ద్వారా వెళ్లి మనసు నీరసం అవుతుంది. సమస్య మెదడులో మొదలవుతుంది. కడుపులో పెరుగుతుంది. అది బాధ పెడుతుంది. మళ్ళీ ఆ బాధ శరీరం అంతా వ్యాపిస్తుంది. దాంతో పాటు చివరికి మళ్ళీ మెదడుకి చేరి నీరసం వస్తుంది. అంటే మళ్ళీ మొదలైన చోటికి మళ్ళీ వచ్చి మళ్ళీ నీరసం. నీరసం ఆవహించడం. నిరాశ, నిస్పృహలు. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఏముంది కడుపు తినడానికి లేనప్పుడు ఈ మనిషి కోటి విద్యలు కూడి కొరకే అనే సామెతని విన్నాం గదా! నిజంగా ఎన్ని చేసినా కూడా తిండి. మరి తిండిలో మరి ఆంక్షలు రావడం, నియమ నిబంధనలు పాటించాల్సి రావడం, లిమిటెడ్‌గా తినడం, బయట ఏమీ తినలేకపోవడం, ఎక్కడా ఏమీ తినలేకపోవడం, పులుపు కారాలు ఒప్పుకోకపోవడం, రుచిని ఒప్పుకోకపోవడం అసలు కడుపు. రుచికరమైన తినడానికి భయపడే పరిస్థితి. ఇది రుచిగా ఉంది అంటే ఇది ఏ సమస్య తెస్తుందో అనే భయాన్ని కూడా క్రియేట్ చేస్తుంది కడుపు. కడుపు ఒప్పుకోదు రుచిగా తిన్నవి. వీటన్నిటికి మూల కారణం మెదడులో ఉంది. అంటే ఇక్కడ ప్రశాంతత, ఇక్కడ ఆరోగ్యాన్ని మనం సరిచూసుకోగలిగితే ఇక్కడ ఆరోగ్యం బావుంటుంది అనేది మనకి స్పష్టమవుతుంది. అంచేత ఒక కడుపు ద్వారా వచ్చే సమస్యలు శరీరం అంతా ఉంటాయి. దానివల్ల నీరసం వస్తుంది. సత్తు ఉండదు. ఏ పని చేద్దామన్నా. మనిషి నీరసంగా మారిపోతాడు. ఓపిక ఉండదు. ఎప్పుడైతే ఓపిక ఉండదో ఈ శరీరానికి ఓపిక లేనప్పుడు మనసు ఏం చేస్తుంది? పని చేద్దామంటే వెనకాడుతూ ఉంటుంది. ఇక్కడ బిగిన ఇక్కడికొచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తూ ఉంటుంది. అంచేత ఇక్కడ ఈ సమస్యలు దాదాపు 90% కడుపు సమస్యలన్నీ గూడా మనసు మీద ఆధారపడి ఉన్నాయి. మనసు కారణంగా. కాబట్టి మనం ఇక్కడ మందులేస్తూ ఉంటాం. ఇక్కడ మందులు వాడుతూ ఉంటాం. మందు వాడినప్పుడు నెమ్మదిస్తూ ఉంటుంది. మళ్ళీ మందు మాని మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా తింటే మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ ఆ సమస్య మొదలవుతుంది. ఇంట్లోనే అది కోరిన తిండే, అది ఒప్పుకున్న తిండే తినాల్సిన పరిస్థితొస్తుంది. ఏమాత్రం కొద్దిగా ఘాటైనది లేకపోతే ఏదైనా కారమో, తీపో ఒప్పుకోరు. చప్పగా ఉండాలంట. జీవితం గూడా చప్పగా అయిపోతుంది గదా! అది రుచిని ఒప్పుకోకపోతే జీవితంలో కూడా రుచి ఉండదు. అది మానసికంగా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. నిజంగా సమస్య ఇక్కడ మందులు జీవితకాలం వేసినా అంతే పరిస్థితి. ఆకలికో మందు, అరగడానికో మందు, నిద్ర పట్టడానికో మందు,
ఈ విధంగా మందుల మీద ఆధారపడే పరిస్థితి వచ్చేస్తుంది. అంచేత ఇక్కడ వీటికి మందులు వాడటం అనే దాని మీద ఒక పద్ధతి అలా ఉంచి, మనం అసలు అసలు మూల కారణమైనటువంటి వేళ్ళ దగ్గర సమస్య ఉన్నప్పుడు చెట్టంతా వైద్యం చేస్తే సుఖం ఉంది. చేత ముందు ఆ వేళ్ళ దగ్గరికి ఈ జబ్బులకి వేళ్ళు మెదడులో ఉన్నాయి. కాబట్టి ముందు అక్కడికి వెళ్తే మనం అక్కడ ఏం సమస్య ఉందనేది మనం పరిష్కరించుకోగలిగితే తప్పనిసరిగా కడుపుకి సంబంధించిన సమస్యలు 90% పోతాయి. ఎందుకంటే ఇక్కడి నుంచే వచ్చాయి కాబట్టి. ముందు ఇక్కడ చేరాలి. ఇక్కడికి ఆలోచించాలి. ఇక్కడ ఏ రకమైన మానసిక సమస్య ఉంది అనేది ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మానసిక సమస్యలన్నీ బాల్యంలోనే ఏర్పడతాయని చెప్పుకున్నాం. అక్కడ ఉన్న సమస్యలు ఏమిటి? ముఖ్యంగా చిన్నప్పుడు సరిగ్గా పెంచడంలో లోపం ఉన్న తల్లిదండ్రుల మధ్య పోట్లాటలు, వాళ్ళ మధ్య విభేదాలు, వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, వాళ్ళ పెద్దవాళ్ళు సరిగ్గా పెంచకపోవడం, తద్వారా అదే రకమైన పెంపకాన్ని కొనసాగించడం, తద్వారా పిల్లల్లో ఒక అభద్రతాభావం, స్వీయ చేతన ఏర్పడవచ్చు, సిగ్గుబిడియం ఏర్పడవచ్చు, ఆత్మన్యూనత ఏర్పడవచ్చు, ఒక అయోమయ అవస్థ ఉండొచ్చు. ఈ మానసిక సమస్యల వల్ల బుద్ధిమాంద్యం ఏర్పడవచ్చు, తెలివి పెరిగే పరిస్థితి లేకపోవచ్చు ఇంట్లో. ఈ సమస్యల గురించి ఆలోచిస్తూ ఉండడం ద్వారా మనసు ఎదగకపోవడం వల్ల అజ్ఞానంలో కొనసాగే పరిస్థితి ఉండొచ్చు. వీటి గురించిన చింత, ఈ మానసిక సమస్యలు చింతపెడుతూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి. నిరంతరం మనిషిని వేపు తింటూ ఉంటాయి ఈ మానసిక సమస్యలు. ఇవన్నీ మనిషికి సబ్కాన్షియస్లో నలిగిపోయే మానసిక సమస్యలు తెలియాలని లేదు, కాన్షియస్ మైండ్కి తెలియాలని లేదు. సబ్కాన్షియస్ మైండ్లో ఉంటాయి ఈ సమస్యలని బాధిస్తూ పొడుస్తూ ఉంటాయి. కాన్షియస్ మైండ్లో ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు, జీవితకాలం తెలియకపోవచ్చు. కానీ తెలుసుకోవాలి, తెలుసుకుని ప్రయత్నించాలి. ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి కడుపుకి సంబంధించినవి, వీటికి మూలాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏదన్నా మనకి మానసిక సమస్య ఉందా? జీవితకాలం మందుల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కదా కడుపుకి సంబంధించి. ఎప్పుడైతే కడుపు కేంద్రం మరి అన్నిటికీ అక్కడ సరిగ్గా లేకపోతే అది అందించే ఫుడ్ కూడా సరిగ్గా ఉండదు, శరీరాంగాలు నీరసమైపోతాయి, పెద్ద వయసు రాకుండానే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని రకమైన నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మూలం మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా స్టమక్ నొప్పులకు కారణమైనటువంటి మెదడు దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ మనం చెప్పుకునే సమస్యలన్నీ కూడా పేరుకుపోయి ఉంటాయి. అవి సరే మనకి ఫస్ట్ యూనివర్సిటీ అయినటువంటి ఇంటి నుంచి మనకు వచ్చిన సమస్యలే కాబట్టి అటువంటి సమస్యలు ఏమున్నాయని ముందు తెలుసుకోవాలంటే ముందు వ్యక్తిత్వ వికాస సాహిత్యానికి వెళ్ళాలి. వెళ్ళి ఏదైనా ఆ పుస్తకాలు చదువుతూ ఉంటే మనం కనెక్ట్ అవుతాం. ఓహో, మనకి ఈ సమస్య ఉంది కదా అని. సరే, దానిలో పరిష్కార మార్గాలు ఉంటాయి, అవి పాటించడం ద్వారా సీరియస్గా ఇక్కడ ఈ మందులు వాడుకోవచ్చు. కడుపు అజీర్ణానికి, కడుపు నొప్పి, అల్సర్లకి మందులు వాడుకుంటూ ఉండదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ వీటికి సంబంధించి కూడా సీరియస్గా వర్క్ చేయగలిగితే, ఈ సమస్యలు కూడా పోగొట్టుకోగలిగితే ఇక్కడ ఉపశమనం జరుగుతున్న కొద్దీ ఇక్కడ కూడా ఉపశమనం జరుగుతుంది. అంతకుముందు తెల్లనివి తినే పరిస్థితి వస్తుంది, అంతకుముందు రుచి అంటే భయపడే పరిస్థితి పోతుంది. ఇవన్నీ ఇక్కడ వైద్యం జరుగుతున్న కొద్దీ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకేది ఇక్కడ మనం వైద్యాన్ని ప్రారంభించాలి. మనకున్న మానసిక సమస్యలకు సంబంధించి పుస్తకాలు తెచ్చి చదువుతూ ఉంటే అందులో ఎక్కడ ఏదో సమస్య కనెక్ట్ అవ్వడం, ఆ సమస్య సీరియస్గా తీసుకుని దానికి తగ్గించుకుని కృషి చేయడం. కృషి చేసినట్లయితే ఈ మానసిక సమస్యని అసలు ఉందని తెలుసుకోవడం ఒక ఎత్తు, దాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నించడం మరో ఎత్తు. ఆ విధంగా ఆ రెండు చేయగలిగితే ఇక్కడ సమస్య పరిష్కారం అయిపోతే ఈ స్టమక్ క్లియర్గా ఉంటుంది. పాజిటివ్ వ్యక్తికి అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఈ కడుపుకి సంబంధించి ఏం తిన్నా అరిగిపోతుంది, ఎక్కడ తిన్నా అరిగిపోతుంది, సమస్యలు ఏముండవు, హ్యాపీగా ఉంటున్నాడు అనే అతని మానసిక స్థితిని గమనిస్తే ఇదే ఉంటుంది. మానసిక సమస్యలు ఉండవు, అతను బాల్యంలో ఏర్పడలేదు, పెద్దల ద్వారా అవి రాలేదు. ఇల్లు ఏ మానసిక సమస్య ఇవ్వాల, ప్రేమ, భద్రత, ఆప్యాయత, దగ్గరతనం అన్నీ కూడా అందే బాల్యంలో. అంచేత వాటి కోసం ఎదిగాక ప్రయత్నించాల్సిన అవసరం లేకపోయింది. అప్పుడు విషయం సబ్జెక్ట్స్ మీద వెళ్ళేది.
విషయ పరిజ్ఞానం గురించి వెళ్ళింది. జ్ఞానం పెరిగింది. ఇవన్నీ పెరుగుకుంటూ వచ్చాయి కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. ఇబ్బంది ఉన్నవాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ స్టమక్‌కి సంబంధించిన సమస్యలు ఇవన్నీ గూడా మనం పోగొట్టుకోవాలి అనుకుంటే నిరంతరం వీటికి మందులు వాడుతూనే ఉండాలి. దగ్గర కిట్ ఒకటి దగ్గర పెట్టుకోవాలి. అజీర్ణానికి ఒకటి, మరి ఆ కడుపు నొప్పొస్తే ఒకటి, జలుబు చేస్తే ఒకటి, ఆయాసం వస్తే ఒకటి, ఒకటి కాదు సమస్యలు. వీటన్నిటికి మూల కారణాలు మనం తెలుసుకున్నాం కాబట్టి, ఈ సమస్యలు ఇవి గుర్తిస్తాం. ఈ శారీరక సమస్యలు గుర్తిస్తాం స్టమక్‌కి సంబంధించినవి. ఇవి ఎక్కువగా ఉన్నాయి నిరంతరం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సొస్తుంది. తగ్గుతోందొస్తుంది. తినడానికి లేదు. ఇవన్నీ ఎప్పుడైతే వచ్చాయో తప్పనిసరిగా నీకు మానసిక సమస్య ఉందని అర్థము. అది తగ్గించుకోవడానికి కృషి చేయాలి. ఏ మానసిక సమస్య ఉంది? దానికి నువ్వు గుర్తించడానికి నీకు గుర్తించొచ్చు. లేదంటే సాహిత్యం మానసిక సంబంధించిన సాహిత్యం తెచ్చుకొని చదివితే నీకు సంబంధించిన సమస్య తెలుస్తుంది. తెలిసినప్పుడు దానికి సంబంధించిన ఎలా పోగొట్టుకోవాలనేది కూడా అందులో ఉంటుంది. దానికి సంబంధించి ఒక దీక్ష తీసుకొని ఒక పట్టుదలగా కృషి చేసినట్లయితే ఆ మానసిక సమస్యని జయించడం జరుగుతుంది. ఆ మానసిక సమస్య సృష్టించే కడుపుకి సంబంధించిన సమస్యను కూడా జయించడం జరుగుతుంది. అప్పుడు చక్కగా కోరుకున్నవి తినొచ్చు. సంతోషంగా ఉండొచ్చు. ఆయాసం, దగ్గు, జలుబు, తలనొప్పి ఇలా నిరంతరం వేధించే సమస్యల నుంచి కూడా తప్పనిసరిగా బయటపడొచ్చు.